ఏపీలో కొత్త బారు పాలసీపై అబ్కారీ శాఖ కసరత్తు పూర్తి చేసింది. త్వరలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బార్ల లైసెన్సుకు ఆగస్టు నెలాఖరుతో కాలపరిమితి ముగియనుంది. దీంతో ఈ నెల 15వ తేదీలోగా కొత్త బార్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. మన్యం జిల్లాలో దుకాణాల కేటాయింపులో గీత కార్మికులకు ప్రభుత్వం 10% షాపులు కేటాయించింది. వీరికి లైసెన్సులు ఫీజు సైతం భారీగా తగ్గించింది. త్వరలో బార్ల లైసెన్సుల్లోనూ 10% కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించనుంది. గత ప్రభుత్వ హయాంలో బార్లలో ధరలను బార్ల తెర్చేశారు. అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారం ధరలు పెంచుకోవచ్చని జీవో ఇవ్వడంతో అడ్డు అదుపు లేకుండా ధరలను పెంచేశారనే ఆరోపణలున్నాయి. ఇక వైసీపీ ప్రభుత్వం ఒకవైపు మద్యం ధరలను 100%గా పెంచగా బార్లలో దానిపై మరింత అదనంగా లాగేశారు. క్వార్టర్కు రూ50 నుంచి 70కి, బీర్కు ఏకంగా 100 నుంచి 120 తీసుకుంటున్నట్టు ఇష్టారాజ్యంగా ధరలు పెంచారు. బార్లలో కూడా దుకాణాలలో ధరలనే అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దుకాణాల కంటే 10% ఎక్కువ ధర చెల్లించి బార్లు ప్రభుత్వ మద్యం డిపోల నుంచి కొనుగోలు చేస్తాయి. బార్లలో కూడా దుకాణాల ధరే నిర్ధారిస్తే ఆ శాతాన్ని ప్రభుత్వం నష్టపోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుం 5 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. మద్యం షాపుల తరహాలోనే బార్లకు లాటరీ తీయాలని ప్రభుత్వం యోచిస్తుంది. గత వైసీపీ హయాంలో వేలం విధానంలో 2 ఏళ్ల పరిమితికి జారీ చేసిన లైసెన్స్ను గడువు ఈ నెల 31వ తేదీలో ముగుస్తుంది. దీంతో ఈ నేపథ్యంలో కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లైసెన్స్ ఫీజుల నిమిత్తం 2 ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. నగర పంచాయతీల్లో 35 లక్షలు, మున్సిపాలిటీలలో 40 లక్షలు, నగరపాలక సంస్థల పరిధిలో 45 లక్షలు మొదలు ప్రతిపాదన కాగా వరుసగా 55 లక్షలు, 65 లక్షలు, 75 లక్షలు రెండో ప్రతిపాదనగా ప్రభుత్వం ముందుంచింది. అయితే ఖచ్చితంగా ఒక్కొక్క బారుకు 4 దరఖాస్తులు ఉండాల్సిందేనన్న నిబంధన ఉంది. ప్రభుత్వం మొదటి ప్రతిపాదనకు మొగ్గు చూపుతుండగా ఆదాయం తగ్గుతుండడంతో ఏం చేయాలో ప్రశ్నార్థకంగా మారింది. అంతరాన్ని పూడ్చడానికి బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ఓవైపు మద్యపానం నిషేధం అంటూనే ధరలను పెంచి బార్లను పెంచాలనే నిర్ణయం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.